హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను దేని గురించి మాట్లాడబోతున్నాను మీకు ఆల్రెడీ తమిళం చూస్తే అర్థమైపోయి ఉండిద్ది. ఇప్పుడు మన గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మన గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలంటే ఇంటర్నెట్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇంటర్నెట్ లేకుండా అయితే ఆ యాప్ అయితే యూజ్ చేయలేం ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ముందుకైతే ఒక సీక్రెట్ యాప్ అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఆ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే చాలు, మీకు ఇంటర్నెట్ లేకుండానే ఆ యాప్ అయితే వర్క్ చేసిద్ది. మీకు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయాలంటే దానికైతే ఇంటర్నెట్ అయితే కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. ఇంటర్నెట్ లేకుండా ఆ గూగుల్ మ్యాప్స్ అయితే యూజ్ చేయలేము మనం. ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా బాగా యూజ్ అయ్యే టాపిక్ తీసుకొచ్చాను. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం టాపిక్ లో వెళ్ళిపోదాం. అది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు ప్లే స్టోర్ యాప్ ని అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసుకున్నాక సెర్చ్ లో మీరు ఏం టైప్ చేయాలంటే ఆర్గానిక్ మ్యాప్ అని టైప్ చేయాలి. ఆర్గానిక్ మ్యాప్ అని టైప్ చేసినాక ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకైతే ఫస్ట్ అయితే మీకు ఈ లోగో మీద ఉండిద్ది చూడండి యాప్ అయితే. నేనైతే డౌన్లోడ్ చేసి పెట్టా మీకోసం. మళ్ళీ డౌన్లోడింగ్ అంటే వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది, అందుకని డౌన్లోడ్ చేసి పెట్టా. ఇక్కడ చూసుకోండి, ఆర్గానిక్ మ్యాప్స్ అని ఉండిద్ది, ఆఫ్లైన్ మ్యాప్. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ మీరు డౌన్లోడ్ చేసినాకైతే దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినాకైతే మీకైతే స్మాల్ పర్మిషన్ అడుగుతాయి, అలో చేయండి. అలో చేసినాకైతే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా మొత్తం మ్యాప్ అయితే డౌన్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ 95 MB అయితే చూపిస్తుంది. దీని అయితే డౌన్లోడ్ చేద్దాం ఒకసారి. డౌన్లోడ్ చేసినాక మీకు నెక్స్ట్ ఏమైందో చూపిస్తా. డౌన్లోడ్ అయితే అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అయితే. ఒకసారి చూపిస్తా మీకు జూమ్ అవుట్ చేసి. మనకి మ్యాప్ కలర్ ఉంది కదా, ఈ మ్యాప్ మొత్తం డౌన్లోడ్ చేసాం మనం. ఇప్పుడు మనకి ఈ మ్యాప్ లో మొత్తం జూమ్ చేసుకోవచ్చు మన దగ్గరలో ఏమేమి ఉన్నాయో. టెంపుల్స్, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్, ఎక్కడెక్కడ పెట్రోల్ బంక్స్ ఉన్నాయో మొత్తం అయితే చెక్ చేసుకోవచ్చు. మన గూగుల్ మ్యాప్స్ లాగే ఉండేది ఇదైతే. మొత్తం ఏరియాలో మన దగ్గరలో ఏమేమి ఉన్నాయి, ఏ షాపులు ఉన్నాయి, రూట్ కూడా మనకి క్లారిటీగా అయితే కనిపించింది ఫ్రెండ్స్. మొత్తం రూట్ మొత్తం మనకి. ఇప్పుడైతే మీకు ఇంటర్నెట్ లేకుండా ఈ యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా ఇక్కడే మీకు లైవ్ లో. ఇప్పుడైతే ఈ యాప్ ని అయితే తీసేద్దాం రీసెంట్ లో నుంచి తీసేసి ఇప్పుడు వైఫై అయితే ఆఫ్ చేసా. ఇక్కడ చూసుకోండి మీరు, ఇంటర్నెట్ అయితే లేదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అయితే ఓపెన్ చేద్దాం యాప్ ని అయితే. యాప్ ని అయితే ఓపెన్ చేసాం. చూసారా ఫ్రెండ్స్, మనం ఎక్కడున్న లొకేషన్ బ్లూ మార్క్ కనిపిస్తుంది కదా, మనం ఎక్కడున్నామో అక్కడైతే మనకి బ్లూ మార్క్ పడిద్ది. నెక్స్ట్ మీరు జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఎక్కడ ల్యాగ్ కూడా అవ్వదు. మీకు ఇంటర్నెట్ లేకుండా ఓపెన్ అయ్యింది మొత్తం. ఓన్లీ మీరు డౌన్లోడ్ చేసిన మ్యాప్ ఉంది కదా, అంతవరకే మీకు ఇంటర్నెట్ లేకుండా అయితే వర్క్ అయ్యిద్ది. మొత్తం మీరు జూమ్ చేసుకొని అక్కడ ఏరియాలో మొత్తం రూట్లు మొత్తం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఎక్కడ లాగింగ్ లేదు, ఇంటర్నెట్ కావాలని ఏ పాపప్ కూడా షో అవ్వట్లేదు మనకి. ఇప్పుడు మనం దగ్గరలో ఉన్న హైదరాబాద్ ని ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేస్తే మనకైతే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి అది కూడా ఆటోమేటిక్ అయితే ఆ మ్యాప్ కూడా ఈ మ్యాప్ లా ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కదా, సేమ్ ఆ విధంగానే ఆ మ్యాప్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ యాప్ అయితే ప్రతి ఒక్క మొబైల్లో కూడా కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన మొబైల్లో పనికిరాని యాప్స్ చాలానే ఉంటున్నాయి. ఈ ఒక్క యాప్ మీ మొబైల్లో ఉంచుకోండి, ఏమీ నష్టం అయితే అవ్వదు మీకు. మీకే యూజ్ అయింది. ఎప్పుడో ఒకటి మీకు ఇంటర్నెట్ లేనప్పుడు, మీకు బ్యాలెన్స్ లేనప్పుడు, అప్పుడు మీ దగ్గరలో ఏ షాపులు ఉన్నాయి, ఏ మెడికల్ షాపులు ఉన్నాయి, దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది మొత్తం అయితే ఆ మ్యాప్ లో అయితే చెక్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ లేకుండా. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాలంటే ఇంటర్నెట్ అయితే కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. నేను చెప్పిన యాప్ లో అయితే మీకైతే ఇంటర్నెట్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉండేది. మీ మొబైల్లో పనికిరాని యాప్స్ చాలానే ఉంటాయి. ఆ యాప్స్ డిలీట్ చేసుకొని ఇలాంటి యూజ్ అయ్యే యాప్స్ అయితే మీ మొబైల్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మీకు బాగా యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని చూసి ఆ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తారు.
కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూస్తారు ఫ్రెండ్స్. ఓకే, మరెన్నో కొత్త వీడియోస్ తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా బాయ్.